తొలగి రిజైన్ చేసామండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సబ్బవరం మండలంలోని అరిపాక పంచాయతీ పెదయాదపాలెంలో పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ తనను నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ 2009లోనే తనను ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గ ప్రజలు తన వాడిగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత ఇందలి రమణ, గండి దుర్గాప్రసాద్, పినం రాజు, చినరాజు, బాలిరెడ్డి అప్పారావు, కంచిపాటి రాంబాబు, కర్రి కనకరాజు, బొండపల్లి సూరిదేముడు, కర్రి నరసింగరావు, అప్పలనాయుడు, ఐదర్ సింహాచలం, సేనాపతి సోమశేఖర్, రాపర్తి కిషోర్ నాయుడు, వనం సత్యనారాయణ, కాకర పెంటారావు, దాడి కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా పెదయాదపాలెంకు చెందిన స్కూల్ కమిటీ అధ్యక్షులు మళ్ళై ఉదయ్ కుమార్, మాజీ స్కూల్ కమిటీ చైర్మన్ మళ్ళ యోగి తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఆర్బీకే చైర్మన్ కాళు శ్రీనివాసరావు, ఆడారి వెంకీ, మళ్ళ ఉదయ్, ఆడారి రాము, పట్నాల కోటేశ్వరరావు, కొడతాల కిరణ్, కొడతాల సూరిజగ్గ, మంద సురేష్, కాళ్ల రామకృష్ణ, దాడి శివ, కొరబిలి కోటి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, రేపు కాబోయే మన పెందుర్తి నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు పెద్దలు పంచకర్ల రమేష్ బాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు రమణ గారికి, అప్పారావు గారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి, సర్పంచులకు మొన్నటి నుంచే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా రమేష్ బాబు గారికి ఈ టికెట్ అనౌన్స్ చేయడంతో మన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే ఒక ఊపు వచ్చింది. ఒక నిబద్ధత కల నేతకు ఈ జాయినింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రాను కంటిన్యూషన్ గా ఈ నామినేషన్ వేసే వరకు కూడా ఈ మన నియోజకవర్గంలోనే ప్రతి మండలం నుంచి 4 మండలాల నుంచి కూడా ఇంకా చాలా మంది లీడర్స్ అందరూ కూడా జాయినింగ్ అవుతారు. ఇక రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఈ నియోజకవర్గంలో తుడిచిపెట్టుకుపోయే టైం ఆసన్నమైంది. కాబట్టి ఈ దగాకోరు పరిపాలన చూసాం. మేము కూడా మొదటి వరకు అందులో భాగస్వాములుగా ఉన్నాం. మా వంతు సహాయ సహకారాలు అందించాం. యాతపాలెంలో జనసేన పార్టీ మీటింగు, జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి మీటింగు ఏర్పాటు చేయటం, పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉండటం, మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఆనందం వచ్చింది. మొదటి స్టేజ్ మీటింగ్ ఈ ఎలక్షన్కి. ఇక్కడి నుంచి కూడా దిగ్విజయంగా రేపటి నుంచి ముందుకు సాగాలని చెప్పి యాతపాలెం శ్రీరాముని కోరుకుని మొదలుపెట్టాం. గతంలో చేసిన అభివృద్ధి, నా తాలూకా నిజాయితీ, ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక అవసరం, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఓటేయమని చెప్పి కూడా ప్రజలు మీ ద్వారానే కోరుతా ఉన్నాను. 9 నుంచి 14 వరకు ఇక్కడ ఎమ్మెల్యే చేశాను. నేను ఇక్కడ ఎవరికి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి నా ముందు నా తర్వాత చేసిన, ఇప్పుడు నా ముందు చేసిన ఎమ్మెల్యే పనితీరు కానీ నా పనితీరు కానీ ఆలోచన చేయమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను. 19 నుంచి 24 వరకు ఆయన చేసింది ఏమిటి, ఎన్ని మాటలు వచ్చాయి, ఎన్ని పేపర్లో కానీ టీవీలో కానీ ఎన్ని ఆర్టికల్స్ మనం చూసాం. మరి నేను చేసినప్పుడు ఇప్పుడన్నా అలాంటివి జరిగాయా అనేది కూడా ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎడ్యుకేషనల్ హబ్గా సబ్బవరాన్ని తీర్చిదిద్దారు. అందుకు పెద్ద ఎగ్జాంపుల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నేషనల్ యూనివర్సిటీలు తెచ్చారు. ఎప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో మొత్తం భూములను లాగేసింది. ఇప్పుడు మీరు రెడ్డి గారి దగ్గర నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ తెచ్చినా సెంటు భూమి లేదు. డెఫినెట్ గా ఇంకా కొంత మేరకు పూర్తిగా వీళ్ళు లాగేసినప్పటికీ కూడా అది కూడా వ్యాపారమే చేశారు. సెంటు భూమి ప్రజలకు ఇస్తున్నామని చెప్పి దళారులాగా ఈ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు ఎక్కువ రేటుకి తక్కువ రేటుకేమో రైతుల దగ్గర తీసుకుని ప్రభుత్వం దగ్గర ఒక ధర, వీళ్ళ కమిషన్లు కలుపుకుని ఏరే ధరతో
వేల లక్షల కోట్లు కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. భూమి కొనైనా సరే దీన్ని కూడా సబ్బవరాన్ని పెందుర్తిని కూడా ఒక ఇండస్ట్రీ హబ్ చేస్తాం. తప్పకుండా దాని మీద నేను ఎంపీ కాబోయే ఎంపీ సీఎం రమేష్ గారు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు, ఏ ఒక్క ప్రాంతం డెవలప్మెంట్ కాదు అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తామని. ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి స్వర్ణయుగం. భూమిని కొంటాం, ఇండస్ట్రీస్ తెస్తాం. కొంతవరకు ఇంకా కొంత మిగిలి ఉంది ప్రభుత్వ భూమి, దాన్ని కూడా ఎక్విజిషన్ చేస్తాం. డీఫారాలు ఇవి కూడా తీసుకుంటాం. పెద్ద 2-3 ఇండస్ట్రీస్ తెచ్చి ఇక్కడ యువతకి ఉపాధి కల్పించడం నా ప్రధాన అంశం. దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని మాటిస్తాం.